హాయ్ హలో నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఐపీఎల్ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ టీం గురించి వరల్డ్ కప్ అయితే వెళ్ళిపోయారు. యూఎస్ఏ కరేబియన్లో జరుగుతున్న వరల్డ్ కప్స్ T20 వరల్డ్ కప్. మరి ఆ టీం పైన ఇండియన్ టీం పైన మన ఛానల్ ద్వారా ఇండియన్ టీం అనాలిసిస్ అయితే చెప్తున్నాను. మరి ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. మరి ఈరోజు టాపిక్ అయితే ఇండియన్ టీం అనాలిసిస్ నా ప్రకారంగా చెప్తున్నాను. మరి ఐపీఎల్ అయితే అయిపోయింది. ఇండియన్ టీం ఆల్రెడీ యూఎస్లో ఉంది. మరి ఐపీఎల్లో ఫామ్ అయితే బాగాలేదు రోహిత్ శర్మ గురించి చెప్పుకుంటే కెప్టెన్. అయితే ఐపీఎల్కి ఇంటర్నేషనల్ మ్యాచెస్కి రోహిత్ శర్మకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చాలాసార్లు గమనించవచ్చు. రోహిత్ శర్మ ఐపీఎల్లో వేరే విధంగా ఉంటుంది, ఇంటర్నేషనల్లో వేరే విధంగా ఉంటుంది. ఇంటర్నేషనల్లో ఉన్నట్టు ఐపీఎల్లో ఉండదు. ఐపీఎల్ వేరేగా ఆడతాడు, ఇంటర్నేషనల్ మ్యాచెస్లోనే చాలా వేరే ఉంటుంది మ్యాచ్. దీనికి సంబంధమే లేదు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎటువంటి ఇదేం లేదు, బాగా ఆడతాడు కూడా. వరల్డ్ కప్ మ్యాచెస్ అయితే అట్లాంటివి అయితే ఇంకా చాలా బాగా ఆడతాడు. జైస్వాల్ అయితే వరల్డ్ కప్లో ఈ ఐపీఎల్ అయితే కన్సిస్టెన్సీ లేదు. ఒక 100 ఏమో చేసినాడు, మరి ఒక హాఫ్ సెంచరీ ఏమో చేసినట్టున్నాడు, కానీ కన్సిస్టెన్సీ లేదు. ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యిండు జైస్వాల్ కూడా. ఫామ్లో 100% లేనప్పటికీ ఇప్పుడు అక్కడ వాతావరణం ఫామ్కి వచ్చేస్తాడు, జైస్వాల్ వచ్చేస్తాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ గురించి తెలిసిందే, ఎప్పుడు ఫామ్లోనే ఉంటాడు, ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు, ఎప్పుడు ఫామ్లో ఉంటాడు. రన్ మిషన్ ఇంకా తెలిసిందే, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ అయితే ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే ఆడొద్దు అన్నారంట, ఆడకపోవచ్చు, రెస్ట్ తీసుకుంటాడేమో. కానీ విరాట్ కోహ్లీ ఇంకా తిరుగులేదు. ఇప్పుడు టాప్ 3 బ్యాటింగ్ అయితే బాగుంది. టాప్ 4 నా 11 కూడా చెప్తున్నాను దీంట్లో. టాప్ 4లో సూర్యకుమార్ యాదవ్ T20 స్పెషలిస్ట్, ఇండియాకి చాలా స్పెషలిస్ట్. T20లో యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ అన్నీ సూపర్. ఆయన మ్యాచ్ విన్నర్ T20లో. అయితే ఈ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఆయన ఐపీఎల్లో కన్సిస్టెన్సీ లేకపోయినా ఫామ్లో అయితే ఉన్నాడు, ఫామ్లోకి వచ్చేస్తారు కూడా. ఇండియా టీం వేరే ఉంటుంది మూడు. మన ఇండియా టీం ఎట్లయినా ఫేవరెటే, ఫేవరెట్గానే ఉంటుంది. ఏ వరల్డ్ కప్ అయినా ఇండియా టీం అయితే ఫేవరెట్ టీమే ఉంటుంది, వరల్డ్ కప్ విన్నర్గానే ఉంటుంది. అన్ని ఫైనల్కి వెళ్ళినప్పటికీ కొంచెం తడబడతారేమో, కానీ ఫైనల్ వారికి వెళ్ళిపోతారు, ఫేవరెట్గానే ఉంటారు. నెక్స్ట్ రిషబ్ పంట్ని ఆడిపిస్తారు ఫిఫ్త్ ప్లేస్లో. రిషబ్ పంట్ అయితే ఆడే స్లో పిచెస్, రిషబ్ పంట్ని కూడా ఆడిపిస్తారు. రిషబ్ పంట్ బాగానే టచ్లో ఉన్న ఢిల్లీలో మ్యాచెస్ అయితే బాగా ఆడిండు. హార్డ్ శాంసన్ ఇద్దరు ఉన్నారు, కానీ రిషబ్ పంట్కి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కంపల్సరీ ఆడతాడు. వైస్ కెప్టెన్ ప్లస్ ఆల్రౌండర్. స్లో పిచెస్ బౌలింగ్ పనికి వస్తుంది, బౌలింగ్ ఉపయోగించుకుంటారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ఫెయిల్ అయినట్టు అంత ఫెయిల్ ఏం కాడు. ఆ అట్మాస్ఫియర్, ఆ మూడ్ వేరే ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ వేరేగానే ఆడతాడు రోహిత్ శర్మ, కానీ హార్దిక్ పాండ్యాని అంత తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ వేరే విధంగా చూస్తారు, ఐపీఎల్ వేరే విధంగా. ఐపీఎల్ చూసి అయితే మనకి ఇవ్వరు ఛాన్సెస్. హార్దిక్ పాండ్యాకి అయితే ఛాన్స్ ఉంది గట్టిగా వైస్ కెప్టెన్గా. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ టీంలో చాలా రోజులు కనిపించాడు. తనకి ఇప్పుడు ఐపీఎల్లో చాలా విమర్శలు ఎదుర్కొనే, దాన్ని మాత్రం కంబ్యాక్ మాత్రం గట్టిగా ఇస్తాడు అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ జడేజా ఆల్రౌండర్. జడేజా ఎట్లయినా 100% టీంలో ఎప్పటికీ ఉండే టీమ్మేటే. ఇక జడేజా సంగతి స్పిన్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్నీ బాగుంటుంది. 7th నెంబర్ జడేజా తిరుగులేదు, ఫామ్లో ఉన్నట్టే ఎప్పుడు ఫామ్లోనే ఉంటాడు. తను కూడా బాగా ఆడేస్తాడు. నెక్స్ట్ 8th నెంబర్ కుల్దీప్ని ఆడిపిస్తారు. స్లో పిచెస్ కదా, స్పిన్నర్స్ ఇద్దరిని ఆడిపిస్తారు. కుల్దీప్ని ఆడిపిస్తారు, చాహల్ని ఆడిపిస్తారు. కుల్దీప్ అయితే మ్యాచ్ చేంజ్ చేస్తాడు. టర్న్ అంటే మంచి పిచ్చెస్ అనుకూలించిందంటే చాహల్ రన్స్ ఇచ్చినప్పటికీ కుల్దీప్ మాత్రం టైట్ బౌలింగ్ ఉంటుంది. కుల్దీప్ మాత్రం మ్యాచ్ విన్నర్. కుల్దీప్ బౌలింగ్ అయితే అన్ని మ్యాచెస్ ఆడతాడు. ఇంకా నెక్స్ట్ చాహల్ ఒక మ్యాచ్ అటు ఇటు అయినా కూడా. నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్లో బుమ్రా చాలా సూపర్ ఫామ్లో ఉంటాడు, ఎప్పుడు ఫామ్లో కూడా ఉంటాడు. బుమ్రా మెయిన్ బౌలర్ ఇండియాకి. హర్షదీప్ ఉన్నారు. సిరాజ్ని ఆడిపించకపోవచ్చు, హర్షదీప్నే ఎక్కువ ఆడిపిస్తారు. స్లో వికెట్స్ కాబట్టి అక్కడ ఆ అట్మాస్ఫియర్, మరి ప్రాక్టీస్ మ్యాచెస్ ఇవన్నీ చూస్తారు. కాకపోతే హర్షదీప్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చాహల్ అనే అక్షర్ పటేల్ ఉన్నాడు, కానీ అప్పటికే 3 మీడియం పేసర్స్ అయిపోయారు. జడేజా, కుల్దీప్ ఇద్దరు స్పిన్నర్స్. చాహల్ని ఆడిపుకుంటే ఒక బ్యాటింగ్ ఎక్కువ తీసుకుంటే సంజు శాంసన్ని బ్యాటింగ్లో ఒకవేళ ఆడిపించచ్చు. లేకుంటే శివం దుబే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఇదే ప్లేయింగ్ టీం, ఆల్రెడీ ప్లేయింగ్ 11 అయిపోయింది. నా 11 అయితే ఈ రకంగా ఉంటుంది. ఈ ఐపీఎల్కి దానికి అస్సలు కన్సిడర్ చేయొద్దు. ఐపీఎల్ వేరేగా ఉంటుంది,
ఇంటర్నేషనల్ మోడ్ వేరేగా ఉంటుంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్, బుమ్రా, సూర్య, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాని కూడా తక్కువ అంచనా వేయద్దు. రిషబ్ పంట్ మంచి టీం అయితే తీసుకెళ్లారు, మంచి టీం అయితే ఉంది. అట్లయినా ఎప్పుడైనా ఫేవరెట్ ఇండియన్ టీం. ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్ కప్ అనేది. ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో ఆడిన వరల్డ్ కప్ ఓడిపోయారు, అంతకుముందు వరల్డ్ కప్ ఓడిపోయారు. అసలు వరల్డ్ కప్ అనేది వాళ్ళకి చాలా, ఎందుకంటే నెక్స్ట్ చాలా టైం ఉంది కాబట్టి మెయిన్ వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ చాలా అవసరం వాళ్ళకి గెలవాల్సింది. ఆ కసితో కూడా ఉంటారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఎందుకంటే వెస్టిండీస్ యూఎస్లో ఎప్పుడు మ్యాచెస్ ఎక్కువ జరగలేదు. ఈసారి స్లో పిచ్చెస్, దానికి ప్రాక్టీస్ మ్యాచెస్ ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు, అలవాటు పడతారు. మనల్ని ఎక్కడ వెళ్ళినా అది అలవాటు పడిపోతారు, ఆడేస్తారు. మనకి అట్లాంటిది ఏం లేదు ప్రాబ్లం. మరి మన గ్రూప్స్ అయితే పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా ఇవి ఉన్నాయి మన గ్రూప్లో. ఏ గ్రూప్లో పాకిస్తాన్ ఒకటే, అన్ని గ్రూప్లో 4 గ్రూప్లో కలిసి టాప్ 2కి వస్తాయి. ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి, 2 పైకి వస్తాయి. ఇంకా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, ఇండియా ఐర్లాండ్, ఇండియా పాకిస్తాన్ గ్రూప్ టాప్ 2లో ఉంటాయి. గ్రూప్ 2లో ఇట్లా అన్ని గ్రూప్లో మెయిన్ టీమ్స్ అని వస్తాయి. సెకండ్ రౌండ్ నుంచి మ్యాచెస్ బాగుంటాయి, పెద్ద టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో ఏదైనా చిన్న టీమ్స్ కొన్ని అప్సెట్ చేయొచ్చు, ఐర్లాండ్ పాకిస్తాన్ని ఓడగొట్టింది, ఇట్లాంటివి కొన్ని జరగవచ్చు. కానీ చూద్దాం. ఇదైతే నా అనాలిసిస్. మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇన్ని అప్డేట్స్తోని మళ్ళీ రేపు మరో వీడియోతో మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.